కార్తీక మాసము చివరి రోజున పోలీస్ వర్గము కథ తప్పకుండా అందరూ వినాలి. చేతిలో అక్షింతలు పెట్టుకొని శ్రద్ధగా 5 నిమిషాల పాటు ఏ ఆలోచన లేకుండా ఈ కథను విన్న వాళ్ళకి సకల ప్రాప్తి కలిగి విష్ణు లోకము చేరగలరు. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గము కథ. ఇంతకీ ఎవరి పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తలుచుకుంటూ చేసే ఈ ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలీస్ వర్గము అచ్చంగా తెలుగు అమ్మాయి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించవలసిన అవసరాన్ని సూచించే గాథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరు అని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా 4 కోడలను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. ఆమె మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి వెన్నను తీసి కాసింత దీపాన్ని చేసి వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరూ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా అత్త అటు నదికి వెళ్ళి దీపాలు పెట్టినా కూడా ఈ అమ్మాయి మాత్రం ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా పెట్టేది. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానము చేసి అత్తగారు ఘనంగా కార్తీక దీపాలను వదిలేకి బయలుదేరారు. వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక కూడా లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలా చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఇన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతాదూతలకి ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గాన్ని తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేందుకు నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిడొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు నదులు, బావులు, చెరువులు అలాంటివి ఉండే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో టబ్బులలో వదిలేవాళ్ళు. టబ్బులలో అంటే ఏ ప్లాస్టికో స్టీల్ బరాతాలో కాకుండా ఏదైనా ఉర్లి కానీ లేదా ఇత్తడి లేదా రాగి లేదా వెండి పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లేట్స్లో వదలండి. ఇది నా నుంచి ఒక చిన్న విన్నపం. స్టీల్ వాడటం వల్ల రాహు ఉంటాడు కాబట్టి వాడకండి. ప్లాస్టిక్ అనేది దరిద్రానికి చేకూరుతుంది. ఈ రెండిట్లో తప్ప దేనిలోనైనా వదలండి, చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మిగా రూపంగా భావిస్తూ అందుకనే చాలామంది ఈ పోలీల దీపాలను పోలి అమావాస్యగా కాకుండా తర్వాత వచ్చే అమావాస్య రోజున పాడ్యమి రోజున వెలిగించుకుంటాము. అయితే ఈ సంవత్సరం మనకు సోమవారం నాడు డిసెంబర్ 2వ తేదీ వచ్చింది కాబట్టి సోమవారం అంటే ఆ శివయ్యకి కూడా చాలా ఇష్టం కదా.
తప్పకుండా అందరూ వెలిగించుకొని ఈ కథను వింటున్నారు అనుకుంటున్నాను. ఈ కథలోని ఆంతర్యం ఏమిటంటే, భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదు. అలాగే చేయాలి, ఇలాగే చేయాలి అని కాదు. నిండు మనసుతో మనకున్న వాటితో పూజ చేసినా కూడా అహంకారంతో సాగే పూజలు ఎటువంటివి మనకు ఉపయోగం లేదని, చక్కగా మనకున్న వాటిలో ఆడంబరంగా కాకుండా మనకున్న వాటిలో చేసుకోవాలని ఈ యొక్క సారాంశం. అంతేకాకుండా ప్రతి అత్త ప్రతి కోడలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని ఈ కథ యొక్క సారాంశం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపించాల్సిందే, వినాల్సిందే కూడా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ కథ విన్న మీ అందరికీ కూడా శుభం చేకూరాలని, మీరు అనుకున్న కోరికలను నెరవేరాలని ఆ విష్ణు పరమాత్మ నుంచి, ఆ శివుని నుంచి నేను ప్రార్థిస్తున్నాను. స్వయం భూయాత్.